పాస్తా డిఫరెంట్ టైప్స్ నుండి తినింటారు కదా, కానీ ఇవాళ సెమోలినా పాస్తా మన స్టైల్లో ఎట్లా చేయాలో చూపిస్తాను. సెమోలినా అంటే ఏం లేదు, సన్న ఉప్మా రవ్వ హల్వాకు వాడతాం కదా అది. దానిలో హాట్ వాటర్ సాల్ట్ వేసి బాగా డవ్ లాగా చేసుకొని 20 నిమిషాలు పక్కన పెట్టాలి. ఆఫ్టర్ 20 మినిట్స్ మనకు నచ్చిన పాస్తా షేప్స్ లోకి దాన్ని చేసుకోవచ్చు. నేను చూపిస్తున్నా కదా, ఇది నా ఫేవరెట్ షేప్. తర్వాత పక్కన హాట్ వాటర్ పెట్టేసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ అండ్ సాల్ట్ యాడ్ చేసి పాస్తాను కూడా అందులో యాడ్ చేసుకోవాలి. 15 మినిట్స్ ఖచ్చితంగా బాయిల్ అవ్వాలి, లేకపోతే ఉడకదు. పక్కన వాక్ పెట్టుకొని ఆయిల్, గార్లిక్, కొత్తిమీర, 2 రెడ్ చిల్లీస్ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్, క్యాబేజ్ మీకు నచ్చిన వెజ్జెస్ యాడ్ చేసుకోవచ్చు. మష్రూమ్స్ అయితే ఇంకా బాగుంటాయి. బాగా ఫ్రై అయిన తర్వాత పాస్తా వేసుకొని పాస్తా వాటర్ కూడా కొన్ని యాడ్ చేసుకొని ఆ బాయిల్ చేసిన పాస్తా వాటర్ దీనిలో కొద్దిగా సాల్ట్, నేనైతే చికెన్ మసాలా యాడ్ చేశాను, నాకు ఆ ఫ్లేవర్ చాలా ఇష్టం. అలాగే కొద్దిగా కారం, వినిగర్ యాడ్ చేస్తారు, నాకు లెమన్ జ్యూస్ యాడ్ చేయడం ఇష్టం. అండ్ కొద్దిగా సోయా సాస్, కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసా, ½ టీ స్పూన్ లాస్ట్ లో, చాలా బాగుంటది.